ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబ పరివారానికి, అలాగే మా కన్న తల్లిదండ్రులకి, తర్వాత తోబుట్టువులకి, అందులో ఉన్న మాస్టర్స్ అందరికీ, తర్వాత మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ మాస్టర్ గారికి, అలాగే హోస్ట్గా వ్యవహరిస్తున్న లలిత మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అయితే ఋతు సమస్యల గురించి టాపిక్ తీసుకున్నాం మేడం. ఋతు సమస్యలంటే స్త్రీలలో వచ్చే సమస్యలు. అదంటే పిరియాడికల్ ఏవైతే సమస్యలుంటాయో వాటిలి గురించి చర్చించుకోబోతున్నాము. అయితే ఏంటంటే స్త్రీలలో ఋతుచక్రంలో వచ్చే సమస్యల్లో ఎక్కువగా ఆహ్, ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండొచ్చు. లేదంటే ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ ఓహ్, వచ్చే సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి స్త్రీలలో. అయితే ముఖ్యంగా చిన్న పిల్లల్లో కూడా ఆడవాళ్ళలో తొందరగా మెచ్యూర్ అయిపోవడం, బాగా ఎర్లీ స్టేజెస్‌లోనే మెచ్యూర్ అయిపోతున్నారు. ఎందుకు, ఏమిటి ఇవన్నీ కూడా మనం చర్చించుకోబోతామండి. అయితే ఎక్కువగా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల, జంక్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి గ్రోత్ బాగా పెరిగిపోయి వాళ్ళకి తొందరగా మెచ్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యి వాళ్ళకి ఎక్కువగా హ్మ్. తొందరగా వాళ్ళు 9 ఏళ్లకి అలాగా మెచ్యూర్ అవ్వడం, 10 ఇయర్స్‌కి అవ్వడం అవుతుంది. అయితే ముఖ్యంగా ఎందుకంటేనండి ఇది ఎక్కువగా పేరెంట్స్ కాల్షియమనో, బలమనో అలా అని చెప్పి వాళ్ళకి మిల్క్ పాలనేవి ఇస్తూ ఉంటారు కదండీ! అయితే ఇది బ్లండర్ మిస్టేక్ అనమాట. ఇది పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అయ్యి వాళ్ళలో తొందరగా మెచ్యూర్ అయ్యి అలాగే కూడా వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వడం, తొందరగా మళ్ళీ మెనోపాజ్ స్టేజ్‌కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే హ్మ్, ఇదేంటంటే హ్మ్, తొందరగా మెచ్యూర్ అవ్వడం వల్ల ఎలాంటి సమస్యలున్నాయో, అలాగే తొందరగే 38 ఇయర్స్ లోపలనే కొంతమందికి ఈ పీరియాడికల్ మెన్సెస్ అనేది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మెనోపాజ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఎముకలు కానీ, కాల్షియం గానీ, బలం అనేది తగ్గిపోయి వాళ్ళకి ఆహ్, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఆవిర్లు పట్టడం, చెమటలు పట్టనట్టుగా ఉండడం ఇలాంటివన్నీ కూడా వచ్చి శారీరక సమస్యలు, అలాగే మానసికమైన సమస్యలు కూడా ఇవి ఏంటో తెలుసుకునే లోపే వాళ్ళకి అటాక్ అయిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువగా హ్మ్, ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి మనకి ఇందులో ఉన్న ఏవైతే బాడీలో ప్రొడ్యూస్ అవుతుందో ఈ టాక్సిన్ అనేది బయటికి బ్లీడింగ్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రీ రిలీఫ్ అనేది ఉంటుంది కాబట్టి లేడీస్‌కి ప్రకృతి ఇచ్చిన వరంగా ఫీల్ అవుతారు. అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ మానసికమైన కొంచెం శారీరకమైన ఇబ్బంది కలిగినప్పటికీ తర్వాత ఫ్రీనెస్ అనేది బయటికి టాక్సిన్ వెళ్ళిపోయి ఆరోగ్యం బావుంటుంది. అయితే ఇది కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ గాని, కొంతమంది మంచి ఆహారం తీసుకోవడం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, ఇలాగ ఒక సాత్వికమైన ఫుడ్ తీసుకున్న వాళ్ళకైతే కొంచెం బలం ఉండి వాళ్ళకి 50 సంవత్సరాల వరకు ఉమెన్స్‌లో అనేది పీరియడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇదివరకు రోజుల్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉండేవి కాబట్టండి వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు సంతానం ఉత్పత్తి అనేది జరిగేది. వాళ్ళకి ఏంటంటే 40 ఇయర్స్ వచ్చినా సరే ఒక 13-14, 15 పిల్లలు కూడా మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు. అలా 10, 12, 13 పిల్లల కన్నా మా అమ్మమ్మలు గాని వాళ్ళందరూ కూడా అంతంత ఎక్కువ మంది ఉండి ఇప్పటికి కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అమ్మమ్మ కూడా ఉన్నారావిడ. అయితే అయితే ఇప్పుడు అంత శక్తి లేదు. ఒకరిద్దరు పిల్లలకే వాళ్ళకి ఇంత ఓపిక అనేది తగ్గిపోవడం. దీనంతటికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునే ఫుడ్ హ్యాబిట్సే. అయితే ఇలా అనారోగ్యంగా ఉండడానికి కారణాలేంటి స్త్రీలలో ముఖ్యంగా ఫస్ట్ వీళ్ళు ఎక్కువగా కాఫీ, టీస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఒకటి. అలాగే వాళ్ళకి ఎక్కువగా ఫుడ్ ఫాస్టింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటారు కదండీ! ఎక్కువ నిరాహారంతో ఉండడం కూడా మంచిది కాదు. అలాగే తినే ఆహారంలోని పోషక పదార్థాలు, విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ అలా సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా మెడిసిన్స్ అల్లోపతి, ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువగా తరచుగా వేసేసుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే పరమైన ఒత్తిడి జరగడం వల్ల కూడా తొందరగా ఇలా అవుతూ ఉంటుంది. అలాగే పీరియడ్స్‌ని మనం టాబ్లెట్స్ ఏసుకుంటాం. ఫంక్షన్స్ గాని ఉన్నాయని డిలే చేయడం, లేదంటే ముందుగా వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు.
అలాగే ఎక్కువగా సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా, సూర్యరశ్మి తగలకుండా ఎప్పుడు లోపలే ఉండిపోవడం, లేతే ఏసీలో ఉండిపోవడం, బయటికి రాకపోవడం చేయడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎక్కువగా లేడీస్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే వాళ్ళు ఎక్కువగా యూరిన్‌కి వెళ్ళకుండా ఆపుకోవడం వల్ల, దానివల్ల కూడా జరుగుతూ ఉంటుందండి. అలాగే ఇదివరకు రోజుల్లో అయితే మరి లేడీస్ అంటే పెళ్ళైన వాళ్ళు మిట్టెలు ధరించేవారు. అలాగే కాళ్ళకి పట్టీలు పెట్టుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం పెట్టుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. అయితే మహిళలు ఎక్కువగా ఇప్పుడంతా కూడా ఫాస్ట్ కల్చర్‌లో ఉమెన్స్ అందరూ చుడీదార్స్ గానీ, లెగ్గిన్స్ గానీ, టైట్‌గా ఉండే జీన్స్, ప్యాంటు, టీ షర్ట్స్ ధరించుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అలాగే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి? అసలెలా ఉండాలి అంటే మనకి సహజమైన లైఫ్ స్టైల్‌లో మనం ఉండాలండి. అంటే సరైన టైంకి తినడం, నిద్రపోవడం వంటివి చేయాలి. అలాగే మనం స్నానం చేశాకనే భోజనం తీసుకోవాలి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది అప్పుడు జరుగుతుంది కాబట్టి తీసుకోవాలి. అలాగే పీరియడ్స్ వచ్చిన తర్వాత శుభ్రత పాటించడం. అలాగే రెస్ట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం. అలాగే బాగా ఎండగా ఉన్న, హాట్‌గా ఉండే తీవ్రమైన వేడిలో తిరగకుండా రెస్ట్ తీసుకోవాలండి. అలాగే రాగి పాత్రలో ఉంచిన నీరు తీసుకోవాలి. అలాగే మహిళలు ఎక్కువగా చీర కట్టుకోవడం వల్ల సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వి దానివల్ల కూడా సూర్యకిరణాలు, గాలి అన్నీ తగిలి ఆరోగ్యకరంగా ఉంటారు. ఇంకానండి నైలాను అలాంటి టైట్‌గా ఉండే ప్యాంట్స్ కూడా వేసుకోకూడదు. అలాగే మనకెక్కువగా శరీరానికి ఎక్కువగా రక్త ప్రసరణ జరగాలంటే పిండి గాని, శనగపిండి మన ఒంటికి పట్టించుకొని స్నానం చేయాలి. అలాగే తలకి షీకాయ పౌడరు, ఇదివరకు కుంకుడు పౌడరు మనం కొట్టుకొని తయారు చేసుకునేవాళ్ళం. అలాంటివి ఉపయోగించడం కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మరి ఇంటి నివారణలుంటాయి కదండీ! ఎలాగా పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాంటివి తీసుకోవాలి? కొన్ని ఫ్యామిలీస్‌లో కూడా ఇప్పటికి కూడా కొంచెం గ్లాస్‌లో పసుపు నీళ్ళు తాగడం అవి చేస్తూ ఉంటారు కదండీ! ఆ టైంలో వాళ్ళకి దూరం పెడతారు. ఎందుకంటే శుభ్రతగా ఉంటారనేసి అంతకన్నా ఏమీ లేదు. అలాగే పరగడుపున హ్మ్, ఇంటి నివారణలు ఇంట్లో ఏమి ఉపయోగించాలంటే పరగడుపున తులసి ఆకులు వేసిన కషాయం మరిగించుకొని తాగాలండి. అలాగే ఒక కప్పు నీటిలో ఒక 5 వేపాకులు పౌడర్ చేసిన పేస్ట్ కలిపి వేపాకులు పేస్ట్ కలిపి, అలాగే ఒక అర్ధ చెంచా పసుపు కలుపుకొని కషాయంగా తయారు చేసుకొని తాగడం వల్ల కూడా రిలీఫ్ ఉంటుందండి. ఈ 5 డేస్ కూడా. అలాగే దీనివల్ల నిస్సత్వ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. ఇలా ఒక టానిక్‌లా పనిచేస్తూ ఉంటుంది. అలా ఇంకా బాగా అలసటగా ఉన్నట్లయితే దేశీ ఆవు పాలు కూల్‌గా ఉన్న పాలు తీసుకొని, దాంట్లో ఒక స్పూన్ తేనె కలుపుకొని, మిక్స్ చేసి తాగడం కూడా మంచిదండి. అలాగే లాస్ట్‌గా ఏంటంటే అపాన ముద్ర వేసుకోవాలి. అంటే మహిళల్లో ఎక్కువగా మెన్సెస్ క్రమబద్ధీకరణ అవ్వాలి అంటే ఈ అపాన ముద్ర బాగా పనిచేస్తుందండి. అలాగే ఇంకా 8 నెలలు కంప్లీట్ అయ్యి 9దో నెల వచ్చిన ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే 9దో నెల వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటిది నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే వాళ్ళకి ఆహ్, ఒక 50 నిమిషాలు ఈ పానముద్ర వేసుకోవడం మంచిదండి. అలాగే పీరియడ్స్ టైంలో కూడా పొద్దుట ఒక 50 నిమిషాలు, సాయంత్రం ఒక 50 నిమిషాలు గానీ, ఈ అపానముద్ర వేసుకుంటే బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ అపానముద్ర వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ప్రాణముద్ర వేసుకోవాలండి. అయితే అపానముద్ర మనకి ఈ వేళ్ళు ఇలా పెట్టుకోవాలి. అపానముద్ర 50 నిమిషాలు. తర్వాత మనకి ప్రాణముద్ర ఎనర్జీ రావడానికి ఇలా వేసుకొని తొడ మీద పెట్టుకొని మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కూర్చుంటే మనకి ఇది రిలీఫ్‌గా పనిచేస్తుంది. నాకింతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలనమాట. థాంక్ యూ.